Lysosomes are spherical organelles that contain enzymes, acid hydrolases. They break up food so it is easier to digest. They are found in animal cells, while in yeast and plants, the same roles are performed by lytic vacuoles. Lysosomes were discovered by Belgian cytologist Christian Dudoué in the year 1955 and named as suicidal bags or suicidal sacs. ఈ లైసోజోమ్స్నే మనము సూసైడల్ బ్యాగ్స్ ఆత్మహత్య సంచులు లేదా ఆత్మహత్య కోశాలుగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. దెన్ ఆరిజిన్ ఆఫ్ లైసోజోమ్స్. Lysosomes may originated from the endoplasmic reticulum and Golgi membranes from the process of budding. Novikov in the year 1960 he found that acid phosphatase, one of the characteristic enzyme of the lysosome. Then occurrence of lysosomes. Prokaryotes do not have lysosomes, but some hydrolases have been located outside the cell. Lysosomes found in higher animal cells. Then the morphology of the lysosomes. ఈ లైసోజోమ్లు గోళాకారంగా ఉండేటటువంటి నిర్మాణాలు. వీటి వ్యాసము 0.2 to 0.8 మైక్రాన్స్ పరిమాణంలో ఉంటూ ఉంటాయి. క్షీరదాల మూత్రపిండ కణాలలో ఇవి 5 మైక్రాన్స్ వ్యాసాన్ని కలిగి ఉండవచ్చు. అదేవిధంగా స్థూల భక్షక కణాలలో మరింత పరిమాణంలో కూడా వీటిని మనము చూడవచ్చు. దెన్ స్ట్రక్చర్ ఆఫ్ లైసోజోమ్స్. లైసోజోమ్ల యొక్క నిర్మాణం. లైసోజోమ్ల యొక్క నిర్మాణంలో మనం చూసినట్లయితే ఇతర కణాంగాల మాదిరిగానే ఇవి కూడా గుండ్రని సూక్ష్మమైన ఘనపదార్థము మరియు జీర్ణ ఎంజైములతో నింపబడినటువంటి సంచుల వంటి నిర్మాణాలుగా వీటిని మనం చెప్పవచ్చు. దీనిలో ముఖ్యంగా 2 భాగాలు మనం గమనిస్తూ ఉంటాం. లైసోజోమల్ మెంబ్రేన్ త్వచము, మ్యాట్రిక్స్ క్షేత్రము. త్వచాన్ని కనుక మనం చూసినట్లయితే ఒకే పొరతో నిర్మితమై ఉంటుంది. ఇతర కణాంగాల కణత్వచం వలె ఇది కూడా లిపో ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దీన్నే ట్రైలామెల్లార్ మోడల్ లేదా త్రిపటలికా నిర్మాణంగా మనం చెప్తూ ఉంటాం. అంటే వెలుపల వైపున 2 ప్రోటీన్ లేయర్స్ ఉంది, వాటి నడుమ లిపిడ్ లేయర్, యుగళ లిపిడ్ లేయర్ కనుకున్నట్లయితే అట్లాంటి నిర్మాణాన్ని త్రిపటలికా నిర్మాణము లేదా ట్రైలామెల్లార్ మోడల్గా మనం చెప్తూ ఉంటాం. దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ లేదా కెమికల్ స్ట్రక్చర్, రసాయన నిర్మాణం కనుక మనం చూసినట్లయితే ప్లాస్మా త్వచ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా ఇది కూడా ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని పోలి ఉంటూ ఉంటుంది. ఇక మ్యాట్రిక్స్ క్షేత్రంలో కనుక మనం చూసినట్లయితే
It is filled with so many hydrolytic enzymes. అనేకమైనటువంటి ఎంజైములు ఉంటాయి. కొన్నిటిలో ఘన పదార్థంగా కానీ సాంద్రీయ పదార్థంగా కానీ ఉండి సమజాతీయంగా కానీ ఉండవచ్చు. కొన్నిటికి వాటి పరిధులలో సాంద్రీయ పదార్థము, మధ్య భాగంలో తక్కువ సాంద్రత కలిగినటువంటి పదార్థము ఉంటూ ఉంటాయి. మరికొన్ని లైసోజోమ్లలో మనం పరిశీలించినట్లయితే కుహరాలు లేదా రిక్తికలు కూడా మనం గమనించవచ్చు. ఈ రకమైనటువంటి బహురూపకతకు వాటి శరీర ధర్మ ప్రక్రియలే కారణమని మనం చెప్పవచ్చు. అవి తీసుకున్న పదార్థాలను బట్టి ఈ లైసోజోమ్ యొక్క ఆకృతి, పరిమాణము, సాంద్రత వంటివి మారుతూ ఉంటాయి. Next, polymorphism in lysosomes. The lysosomes shows polymorphism in different cell types and even within the single cell. Previously, there are two types of lysosomes. They are primary and secondary lysosomes. The latter, the lysosomes are divided into four types. They are primary lysosomes, secondary lysosomes, residual bodies, and autophagic vacuoles. Primary lysosomes is formed from endoplasmic reticulum or Golgi bodies. The enzymes of the primary lysosomes are synthesized by ribosomes. It can secrete its enzyme outside the cell or store them. Phagosome is formed by phagocytosis or pinocytosis of foreign material enter into the cell. The phagosome associates with a primary lysosome and undergoes fusion to form secondary lysosome. Residual body is the final particle containing indigestible material. It is formed when digestion is incomplete. The autophagic vacuole or autophagosome is a lysosome containing some parts of cells in the process digestion. లైసోజోములందలి బహురూపకత లేదా రకాలను డి రాబర్టిస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ లైసోజోములను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ప్రాథమిక లైసోజోములు, ద్వితీయ లైసోజోములు, శేష నిర్మాణాలు మరియు ఆటోఫాజిక్ రిక్తికలు. ప్రాథమిక లైసోజోములు అనగా తిత్తుల వంటి నిర్మాణాలు. వీటిలో అనేక ఎంజైములు ఉంటాయి. ఇవి గరుకు అంతర్జీవ ద్రవ్య కణజాలము నుండి కానీ గాల్జీ సంక్లిష్టం నుండి కానీ ఏర్పడుతూ ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ సెకండరీ లైసోజోమ్స్ ఆర్ ద్వితీయ లైసోజోములు. ఇవి కణపానము మరియు కణభక్షణము వల్ల ఏర్పడినటువంటి నిర్మాణాలు. ఈ విధంగా ఏర్పడినటువంటి నిర్మాణాలను కణభక్షణ మూలంగా ఏర్పడిన నిర్మాణాలను ఫాగోజోములనియు, కణపానం మూలంగా ఏర్పడినటువంటి రిక్తికలను పీనోజోములనియు అంటారు. ఈ ఫాగోజోములు లేదా పీనోజోములు చివరకు
ప్రాథమిక లైసోజోములతో కలిసి ద్వితీయ లైసోజోములుగా ఏర్పడతాయి. దీనిలో ఆహార పదార్థాల జీర్ణక్రియ ప్రాథమిక లైసోజోములో ఉండేటటువంటి జల విశ్లేషక ఎంజైముల మూలంగా జరుగుతుంటుంది. జీర్ణమైన ఆహారము త్వచము ద్వారా కణ పదార్థంలోనికి వ్యాపనం చెందుతుంది. థర్డ్ వన్, రెసిడ్యువల్ బాడీస్, శేష నిర్మాణాలు. జీర్ణం కాగా మిగిలిన పదార్థాలను శేష నిర్మాణాలు, రెసిడ్యువల్ బాడీస్గా పిలుస్తూ ఉంటారు. ఇవి జీర్ణం కాకపోవడానికి కారణం లైసోజోమ్లలో వాటికి సంబంధించిన ఎంజైమ్లు లేకపోవడమే. ఇవి కణ బాహ్య పరిసరాలకైనా పంపబడాలి, లేదా అదేవిధంగా కొంతకాలం ఉన్నట్లయితే ఏదైనా వ్యాధి కారకాలుగా మారుతూ ఉంటాయి. వీటిని రెసిడ్యువల్ బాడీస్గా పిలుస్తూ ఉంటారు. లాస్ట్ వన్, ఆటోఫాజిక్ వ్యాక్యూల్స్, ఆటోఫాజిక్ రెక్టికల్. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కణాంగాలను లైసోజోములు జీర్ణం చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉపవాస సమయాలలో కాలేయ కణాలను కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో అనేక ఆటోఫాగోజోములు గోచరిస్తూ ఉంటాయి. వీటిలో మైటోకాండ్రియాకు సంబంధించినటువంటి తునకలను మనం గుర్తించవచ్చు. ఇట్లాంటి నిర్మాణాలనే ఆటోఫాజిక్ రెక్టికల్ లేదా ఆటోఫాజిక్ వ్యాక్యూల్స్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా కైండ్స్ ఆఫ్ లైసోజోమ్స్ ఆర్ పాలిమార్ఫిజం ఇన్ లైసోజోమ్స్ అన్నప్పుడు మనం ముఖ్యంగా ఈ 4 రకాలు కూడా మనం చెప్తూ ఉంటాం. దెన్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ లైసోజోమ్స్, లైసోజోముల రసాయనిక తత్వము. రసాయనికంగా లైసోజోములను ఆమ్ల జల విశ్లేషకాలతో నింపబడినటువంటి తిత్తి వంటి నిర్మాణంగా పేర్కొంటారు. వీటిలో 10 to 12 ఎంజైమ్స్ను గుర్తించడం జరిగినది. ఈ ఎంజైములలో ముఖ్యమైనటువంటి ఎంజైములు చూసినట్లయితే న్యూక్లియేజెస్, ఫాస్ఫటేజెస్, ప్రోటీయేజెస్, గ్లైనోసైడ్స్, సల్ఫటేజెస్, లైపేజ్, ఎస్టరేజ్, lysozyme and sphygomyelinase. These are the important enzymes found in the lysosomes. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా కణాంతస్థ జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. దెన్ ఫంక్షన్స్ ఆఫ్ లైసోజోమ్స్, లైసోజోములు నిర్వర్తించేటటువంటి విధులు, ముఖ్యమైనటువంటి విధులు. ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్, కణ బాహ్య జీర్ణక్రియ. ఇంట్రాసెల్యులార్ డైజెషన్, కణాంతస్థ జీర్ణక్రియ. హార్మోనల్ సెక్రెషన్, హార్మోనల్ స్రవించడంలో పాత్ర. ప్రోలిన్ ఫెర్టిలైజేషన్,
ఫలదీకరణలో పాత్ర. ఆటోలైసిస్ స్వయం విచ్ఛత్తులో పాత్ర. క్రోమోజోమల్ బ్రేక్స్ క్రోమోజోములను విభజన చెందటంలో లైసోజోముల పాత్రగా మనం చెబుతూ ఉంటాం. ముఖ్యమైనటువంటి విధులుగా వీటిని మనం చెబుతూ ఉంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్, కణబాహ్య జీర్ణక్రియ. డైజెషన్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ is a two-way process involving both extracellular and intracellular digestion. The primary lysosomes secrete hydrolases into the extracellular matrix by exocytosis, resulting in partial degradation of the matrix. The incomplete products of digestion are absorbed into the cell by endocytosis. Digestion is then complete in the secondary lysosomes. Extracellular digestion takes place during bone erosion process. Then intracellular digestion. Intracellular digestion may involve autophagy and heterophagy. Autophagy. It is intracellular digestion in which enzymes produced by the cell break down molecules and pieces of cytoplasmic material from the cell itself. దీన్నే మనం ఆటోఫాగి స్వయం విచ్ఛత్తిగా చెప్తూ ఉంటాం. దెన్ హెటెరోఫాగి. It is the intake of exogenous material into the cell and the subsequent breakdown of this material by enzymes by the process of endocytosis. Heterophagy are two types, namely phagocytosis and pinocytosis. ఫాగోసైటాసిస్ అంటే కణభక్షణము. అంటే ఘన రూపంలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ప్లాస్మా త్వచం ద్వారా కణములోనికి ప్రవేశించడాన్ని కణభక్షణము అని అంటాం. తద్వారా ఏర్పడినటువంటి నిర్మాణాలను ఫాగోజోమ్స్ అని అంటాం. అట్లా కాకుండా ద్రవ రూపంలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు కణత్వచము ద్వారా లేదా ప్లాస్మా త్వచము ద్వారా కణములోనికి చేరడాన్ని పీనోసైటాసిస్ లేదా కణపానముగా చెబుతూ ఉంటాం. కణభక్షణము ద్వారా ఏర్పడినటువంటి రిక్తికలను ఫాగోజోమ్స్ అని అంటాం. కణపానము ద్వారా ఏర్పడినటువంటి నిర్మాణాలను పీనోజోమ్స్గా మనం చెప్తూ ఉంటాం. ఈ కణపానము లేదా కణభక్షణ ద్వారా ఏర్పడినటువంటి ఈ పీనోజోమ్ మరియు ఫాగోజోమ్లు ప్రైమరీ లైసోజోమ్స్ని చేరి అవి జీర్ణమవుతూ ఉంటాయి. ఆహారం లభ్యం కాని సమయాలలో లైసోజోములు నిల్వ ఆహార పదార్థాలని జీర్ణం చేసి కణానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయి. రిమూవల్ ఆఫ్ డెడ్ సెల్స్, పనికిరాని కణాలను విసర్జించుట. కణజాలంలో నశించిన కణాలను విసర్జించునని
హిర్ష్ మరియు కోన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. త్వచము విచ్ఛిన్నమై ఎంజైములు విడుదల చేయటం వలన కణజాల క్షయము జరుగును. రోల్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. నోవికాఫ్ మరియు ఎస్నర్ అనే శాస్త్రవేత్తలు లైసోజోములు ప్రోటీన్ల సంశ్లేషణలో పాత్ర వహించునని కనుగొన్నారు. ప్రస్తుతము లైసోజోములు కప్ప రూప విక్రియలో తోడ్పడినని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. దెన్ రోల్ ఇన్ ఫెర్టిలైజేషన్. During fertilization process, acrosome of sperm head ruptures and releases enzymes on the surface of the egg. These enzymes digest the egg membrane and provide way for the entry of sperm nucleus into the egg. ఫలదీకరణ సమయంలో పురుష బీజము అండములోనికి చొచ్చుకొని పోవుటకు కొన్ని ఎంజైములను స్రవించును. ఈ ఎంజైములు లైసోజోముల మూలంగా స్రవించటం జరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది. Autolysis. Autolysis refers to the digestion of own cells by the lysosomes. Autolysis occurs during amphibian metamorphosis and insect metamorphosis. Amphibian లో ఉండేటటువంటి లార్వల్ స్టేజ్ని ట్యాడ్పోల్ లార్వాగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా కప్ప రూపవిక్రియ, కీటకాల రూపవిక్రియలలో ఈ ఆటోలైసిస్ మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం. క్రోమోజోమల్ బ్రేక్స్. Lysosome contain the enzyme deoxyribonuclease, which attacks DNA and causes chromosomal breaks and rearrangement. Thus, release of hydrolysis from lysosomes can result in structural abnormalities in chromosomes that can lead to cause disease like cancer, etc. కణము వయసు మీరుట, అనిషేక జననము, అభివృద్ధి, అస్థి కణాల ఉద్భవము మరియు నాశనమవుట మొదలగు చర్యలన్నీ లైసోజోముల మూలంగా జరుగునని వివిధ శాస్త్రవేత్తలు యొక్క అభిప్రాయం. Then, origin of lysosomes. లైసోజోముల యొక్క ఆవిర్భావం. లైసోజోముల యొక్క ఆవిర్భావాన్ని గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు అభిప్రాయాలను మనం చూస్తూ ఉంటాం. ఎక్స్ట్రా సెల్యులార్ ఆరిజిన్ అండ్ ఆరిజిన్ ఫ్రమ్ గాల్జీ కాంప్లెక్స్. ఫస్ట్ వన్, ఎక్స్ట్రా సెల్యులార్ ఆరిజిన్, కణ బాహ్య ఉద్భవము. ఇవి కణపానము వల్ల కణములోకి శోషించబడిన రిక్తికల వంటి నిర్మాణాలు క్రమంగా కణాంగాలుగా రూపాంతరం చెంది ఎంజైమాటిక్ చర్యను రూపొందించుకొని
తద్వారా లైసోజోములుగా రూపాంతరం చెందినాయి అనేటటువంటిది దీని యొక్క అభిప్రాయం. రెండవది ఆరిజిన్ ఫ్రమ్ గాల్జీ కాంప్లెక్స్, గాల్జీ సంక్లిష్టం నుండి ఆవిర్భావం. డిడువే, ఎస్నర్ అను శాస్త్రవేత్తలు లైసోజోములనే గణాంగాలు గాల్జీ సంక్లిష్టం నుండి ఆవిర్భవించినాయి అని పేర్కొన్నారు. వీటికి గాల్జీ దేహాలకు ఉన్న నిర్మాణము మరియు క్రియా సంబంధమైన పోలికల వల్ల ఈ అభిప్రాయము బలపడుతుంది. గాల్జీ సంక్లిష్టంలో పేరుకుపోయిన స్రావక పదార్థాలు లైసోజోములు ఏర్పడుటకు దోహదపడతాయని ఆధునిక విజ్ఞానం వల్ల అవగతమవుతుంది. థ్యాంక్ యూ.